బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో జరిగిన ఒక భయానక సంఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక 60 ఏళ్ల వ్యక్తి తన భార్య తలను నరికేశాడు. అంతటితో ఆగలేదు. ఆ తలను తన సైకిల్ బుట్టలో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. అది చూసిన పోలీసులు, అక్కడి సిబ్బంది కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రమైంది. ఫలితంగా ఈ భయంకరమైన సంఘటన చోటు చేసుకోవాల్సి వచ్చింది. ఇక షాక్కి గురైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాల్లోకి గనుక వెళితే, చిరాంగ్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల బితీష్ హజోంగ్ తన భార్య జయంతి తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరకు బితీష్ కోపంతో పదునైన ఆయుధం తీసుకుని భార్య జయంతి తల నరికేశాడు. ఆపై తన సైకిల్ బుట్టలో ఆ తలను పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించి బితీష్ లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ భయానక సంఘటన ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలాగా చేసింది. జరిగిన దారుణం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. హజోంగ్, అతడి భార్య జయంతి మధ్య తరచూ గొడవలు జరిగేవని చుట్టుప్రక్కల వారు కూడా చెబుతున్నారు. ప్రతిరోజు చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పడేవారని కూడా చెప్పారు. కానీ ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలకే ఇంత దారుణమైన పని చేస్తాడని ఎవరు ఊహించలేదని అంటున్నారు.